देवाय ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयामुदीरये नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवती नैष्टिकी कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर शिवासदि गौर भक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण। అయితే ఈ విధంగా కుచేలుడు దారిలో అతని యొక్క నివాసంకి చేరుకునే కంటే చేరేంత వరకు ఆలోచనలు నడుతుంది ఆలోచిస్తుంది అక్కడ ఏం జరిగినాయి, ఇల్లు దగ్గరికి వస్తుంది, ఇప్పుడు ఏ ఉద్దేశంతో వెళ్ళి ఉంటుంది, ఏ పని వెళ్ళి ఉంటుంది, మన పని పూర్తయిందా లేదా అని ఆలోచిస్తుంది. ఇది చివరికి ఆయన ఆలోచించింది, భగవాను నాకు కొంచెం కూడా డబ్బు ఇవ్వలేడు, కొంచెం కూడా ఇవ్వలేదు, కానీ ఆ దోషం భగవాన్ది కాదు, దోషం ఎవరిది? సో జీవితంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ జరిగినా దానికి బాధ్యుడు ఎవరు కాదు, దానికి బాధ్యుడు నేనే. తినేటోడు అదృష్టవంతుడు అయితే దానికి పెట్టే వాళ్ళు 10 మంది దొరుకుతారు. మనము తినేవాళ్ళం అదృష్టవంతులు అయితే మనకు పెట్టే వాళ్ళు 10 మంది దొరుకుతారు. నాకు ఎవరు పెట్టలేరు, నాకు ఎవరు అన్నం పెడతారంటే దురదృష్టం మనమే. నన్ను ఎవరు అరుచుకోలేరు, మనం దురదృష్టం. ఇది మనము ఒప్పుకోవాల్సింది. ఎందుకంటే మనం మంచిగా ఉంటే ఎవరైనా మనం అరుచుకుంటారు. నేను ఇప్పుడు చేసుకున్నానా, ఎప్పుడు చేసుకున్నానా, నేనే దరిద్రుని, నేనే పాపిస్తుంది. దరిద్రం ఎందుకంటే నేను పాపిస్తుంది. నేను పాపం చేసిన కాబట్టి ఇప్పుడు నేను అనుభవిస్తున్నా ఈ దరిద్రం. ఇది మనం అందరం జీవితంలో గుర్తుంచుకోవాల్సింది. మన జీవితంలో అనుభవించే సుఖం దుఃఖం కానీ ఇవన్నీ విత్తనాలు వేసుకునేది మనమే. విత్తనాలు వేసేప్పుడు మర్చిపోయినాము, ఏ జన్మలో విత్తనాలు వేసినాము. ఇప్పుడు మొక్కెత్తున్నా ఇప్పుడు పంట పడుతుంది. ఇప్పుడు మనకు అనిపిస్తుంది, నేను ఏం చేయలేదు, నేను ఏం చెడు చేయలేను, ఎవరు చెడు కోరుకోలేను, ఎవరు చెడు ఆలోచిస్తలేను, ఇట్లా నాకు ఎందుకు అవుతుంది? ఇప్పుడు చెడు ఆలోచిస్తలేవు, ఇప్పుడు చెడు కోరుకుంటలేవు, కానీ గతంలో ఎన్నో చెడు చేసి ఉన్నావు. దాని ఫలం మనకు అనుభవిస్తాం. కనుకనే ఎవరిని జీవితంలో నిందించడు అవసరం లేదు. కానీ మనసు ఒప్పుకోదు. మనసు గుణం ఏంది? మనసు ఎప్పుడు ఇతరుల మీద నిందలు మోపుతుంది.
వీడు అట్లా వాడట్లా, నా కొడుకు ఇట్లా, నా కొడుకు ఇట్లా, ఇది అది. అవును వాళ్ళు ఉండొచ్చు, ఒక్కరి వాళ్ళు ఎందుకు ఉండరు? దోషం. నేను మంచిగా ఉంటే నాకు మంచి కొడుకుంటుండే, నాకు మంచి కొడుకు మళ్ళీ మంచిగా రాసుకుంటూ ఉంటాను. ప్రాబ్లం వాళ్ళది కాదు, ప్రాబ్లం ఎవరిది? ఈ భావనతో ఏం చేయాల్సింది? నేను చేసుకునేది ఇది కర్మ. ఇప్పుడు చేసుకున్నా ఎప్పుడు చేసుకుని మాత్రం ఖచ్చితం. కనుకనే ఎవరిని నిందించడం లేదు. ఎందుకేమిటి? ఎందుకంటే నిందించినామంటే మళ్ళీ ఎత్తున్నాము, మళ్ళీ పాపం ఎత్తున్నాము. ఇది ఆలోచించాల్సింది. మనం ఒక్కరిని నిందిస్తున్నామంటే మళ్ళీ పాపం ఎత్తున్నాము. ఇప్పుడు అనుభవించేదే గత పాపం కాదు, గతంలో చేసుకున్న పాపాలే ఇప్పుడు మనం అనుభవిస్తాము. ఇప్పుడు మనం ఇతరులను నిందించి, ఇతరులను దోషపెట్టి, వీడు ఏమిటి, వాడు ఏమిటి, ఇది అట్లా అది అట్లా అని చెప్పి మనం ఇంకా పాపాలకు ఇస్తున్నాము. ఇంకా భవిష్యత్తులో మళ్ళీ ఇంకా అనుభవిస్తాము. కనుక ఏం చేయాల్సింది? ఆ చక్రంని ఆపేయాల్సింది. ఏ చక్రంని? నిందించుడు, దోషపెట్టుడు, తిట్టుడు, అవన్నీ ఇస్తున్నారేసి ఆపేయాల్సింది. ఈ చక్రం ఏంటది? మనం పాపం చేస్తున్నాము, అనుభవిస్తున్నాము, మళ్ళీ పాపం చేస్తున్నాము, మళ్ళీ అనుభవిస్తున్నాము, మళ్ళీ పాపం, మళ్ళీ అనుభవం. ఈ పాపము అనుభవించడం, పాపము అనుభవించబడుతుంది. ఈ చక్రం నడుస్తూ ఉంటుంది. దీన్ని ఎక్కడ మధ్యలో చేయాలి? తెగొట్టాలి. ఎక్కడో ఒకటి తెగొట్టాలి దాన్ని. ఎంతవరకు ఆ చక్రం తెగొట్టామో అంతవరకు ఈ చక్రం మీద పెట్టడం, సంసార చక్రం. కనుకనే ఎవరిది ఏమనట్లేదు. ఏం అనుభవిస్తున్నా అది కేవలం నేను చేసుకున్నది. అందరం ఈరోజు అనే విషయం గుర్తుంచుకోవాల్సింది. మనం ఎంతో ఈజీగా ఇది ఎట్లా, నా కొడుకు అట్లా, నా కోడి ఇట్లా, నా పక్కపొడి ఇట్లా, నా భర్త ఇట్లా, నా భార్య ఇట్లా, నా పిల్లలు ఇట్లా పాపిస్తు దురదృష్టి నువ్వు. ఎందుకంటే అటువంటి వాళ్ళు నీకు పుట్టింది, అటువంటి వాళ్ళు అందుబాటులో వచ్చారు, అటువంటి వాళ్ళు చుట్టుపట్టు ఉన్నారు. కనుక ఇతరులను దోషపెట్టే బదులు ఇతరులను నిందించబడుతూ ఏం చేసుకోవాల్సింది? అదంతా మనం ఎత్తుకోవాల్సింది. నేను బాధ్యత ఎవరు? నేను. దానివల్ల ఏమైంది? మనము బాధ్యత మనల్ని ఎత్తుకుడే, మనం ఇతరులను ఎవరు ఏ మాట. మన సమస్య ఏంటి? నేను తప్పు చేసినా అని మనము ఒప్పుకోము, నేను పాపం చేసిన ఒప్పుకోము. కనుక అన్ని సమస్యలు ఏ రోజు మనం నేను స్వీకరిస్తాము, బాబు నేను చేస్తున్నాను ఎప్పుడైతే మనం వాళ్ళకెళ్ళి బయటపడే ప్రయత్నం చేస్తాం. అప్పుడు మనం భగవంతుడు శరణం, అయ్యా ఎవరు దిక్కులేరు, ఎవరని ఏం లాభం లేదు, ఇది నేను చేసుకున్నా, ఇప్పుడు మళ్ళీ ఇంకా నేను పాపాలు వేయకుండా చూసుకో. ఇప్పుడు అనుభవించేది మస్తు అనుభవిస్తున్నా, మళ్ళీ అనుభవించకుండా చూసుకో. దానివల్ల ఏమైతే మనం కృష్ణుడికి ఇంకా దగ్గరైతే, దానివల్ల ఈ భావంతోనే మనం ఇంకా ఎన్నో అనుభవించే అవన్నీ ఏమైతే అవన్నీ నష్టపోతాయి. లేకుంటే ఏమవుతుంది? ఇంకా అభివృద్ధి పెరుగుతూ అవుతాయి. మనం పెంచుకోవడమా తగ్గించుకోవడమా ఎవరిది? మన మీద ఆధారపడింది. పెంచుకుంటే ఇంకా అనుభవించబడుతుంది, తగ్గించుకుంటే ఇప్పుడు ఒక వ్యక్తి జైల్లో ఉన్నాడు, వాడు ఏదో చేసిండు, మర్డర్ చేసిండా, దొంగించాడు, ఏమో చేసిండు, మోసపెట్టిండు, ఏదో చేసిండు. జైల్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇప్పుడు ఒక 10 సంవత్సరాల 15 సంవత్సరాల శిక్ష అయిపోయాడు జైల్లో. వాడు నిజాయితీ ఉండి ఇది నేను చేసుకున్న పాపం, నేను చేసుకున్న తప్పు అనుకుని వాడు ఏ శిక్ష ఇస్తుండో ఆ శిక్షను అనుభవించి అది ప్రవర్తన మంచి ఏమవుతుంది? మంచి ప్రవర్తన ఏమవుతుంది? ఆ శిక్ష అన్నది తగ్గిపోతుంది. జైలు అంటాడు ఈ వ్యక్తి ఏదో తెలుసు చేసిన తప్పు, కానీ జైలుకి వచ్చిన తర్వాత
మరి ప్రవర్తన ఎట్లుంది? మారింది. కనుకనే ఆ 10-20 ఏళ్ళు అనుభవించేది 5 ఏళ్ళలో అండి బడి తరపు నువ్వే మంచిగా ఉంటుంది. ఎందుకని వేసే తప్పు ఏం చేసినావు? ఒప్పుకున్నావు. ఇంకా నీ అందులో మార్పు తెచ్చుకున్నావు. అదే వాడు లోపలికి వెళ్ళి ఇంకా వీని చంపు, వాని చంపు, వీని తిట్టు, వాని తిట్టు, వీని అది ఎత్తేసుడు, ఇది ఎత్తేసుడు, ఇది పగలప్పుడు అది పగలు దేశం పెట్టేది. శిక్ష ఇంకా కొనసాగిస్తుంది, ఇంకా వెళ్తుంది. అర్థమవుతుంది విషయం. అలాగే మన జీవితంలో కూడా మనం అందరం ఇప్పుడున్న పరిస్థితిలో జైలు, మనకు ఉన్న పరిస్థితి జైలు ఉంది. ఇక్కడ జైలు ఎవరు? భగవానుడు చూస్తాడు. భగవాన్ చూస్తాడు. నేను వాడిని లేక ఆమెని ఈ పరిస్థితి లేచినా ఇప్పుడు వాడు ఏం చేస్తాడు? వాడు ఇంకా ఎత్తేసుడు పగలగొట్టుకుని ఉంటాడా? లేక వాడు మారుకొని జైలు వేపినట్టు వింటాడా? ఉంటుంది తొందరగాని. అలాగే సంసార చక్రంలో బయటపడాలంటే నువ్వు చేయాల్సింది ఏంటి? ఇదంతా నేను చేసుకున్న తప్పే, నేను చేసుకున్న పాపమే. కనుకనే భగవంత నన్ను మళ్ళా ఎవరిని నిందించకుండా, ఎవరిని దోషపెట్టకుండా, ఎవరిని మనం తిట్టకుండా మనము అయ్యా నన్ను చూసుకో అని మొక్కిన వెంటనే మనం ఇంకా బాగుంటుంది. భౌతిక రాప ఇప్పుడు నాకు శరం ఉంది, ఏం చేస్తాడు? అన్ని తగ్గిపోతాయి. ఎన్నో అనుభవించడం ఉంటాయి. 10 ఏళ్ళు అనుభవించడం ఏం చేస్తాడు? బాగున్నాడు చేతి పోయి కదా ఏదో గోరికలు తీసుకొని పంపిస్తాడు. చేతి పోయి వాస్తవం ఎంత అనుభవించేది? చేతి పోయి నొప్పి అనుభవించేది. కానీ ఏమి ఇస్తాడు? ఒక చిన్న గోరో చిన్నగా కూరలు పోసినప్పుడు ఇట్లా తెగో అయిపోయింది. జన్మ అనుభవించేది ఇస్తాడు. ఒక క్షణంలో కొంచెం అనుభవించి చలో అయిపోయింది, లెక్క అయిపోయింది, ఇక ఇళ్ళకే బయటపడు. గోరు ఒప్పించుకుంటామా లేక చేతి దగ్గర పేగు ఒప్పించుకుంటామా? అది ఎవరి ఉంది? మన మీద ఉంది. మనం ఇట్లా స్పందిస్తాం, అవును. ఇక నిజమైన స్పందన అంటే ఏంటి? ఏం జరిగినా కానీ భగవంత ఇది నా కర్మ, నేను చేసుకున్న పాపం ఇప్పుడు వేసుకున్నాను, ఎప్పుడు వేసుకున్నావు, నువ్వు నాకు శిక్షిస్తున్నావు కదా, దాన్ని నువ్వు నన్ను సహించే శక్తి ఇవ్వు. దాన్ని తట్టుకునే శక్తి ఇవ్వు అని మనం ఏం చేస్తుంది? భగవద్గీత దగ్గర రాసింది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 అని మనం భగవద్గీత దగ్గర రాసింది. ఎవరి మీద ఆశ్రయించకుండా, కొడుకు మీద రాకుండా, కొడుకు మీద రాకుండా, వీళ్ళ మీద రాకుండా, వాళ్ళ మీద రాకుండా, ఎవరి మీద ఆశ్రయించకుండా కేవలం భగవంతా నువ్వే నన్ను లేచినావు, ఇళ్ళకెళ్ళి నువ్వే నన్ను తీస్తావు. నువ్వు తలుచుకుంటే అన్నీ అవుతాయి, నువ్వు తలుచుకుంటే ఏం కావు. నువ్వు తలుచుకుంటే జరగని విషయాలు కూడా జరుగుతాయి, నువ్వు తలుచుకుంటే జరిగే విషయాలు కూడా జరగకుండా అయిపోతాయి. అది ఎవరికి శక్తి ఉంది? అది మీ శక్తి ఉంది, అది మీ నియంత్రణ ఉంది. కనుకనే నేను మీకు శరణ పెట్టుకున్నాను, నేను మీకు శరణ పొందుతున్నాను అనే భావంతో మనము చక్కగా కూర్చొని ఎవరైనా ఏదో పెట్టింది తినాలి తప్పదా? ఒక మూల పడి మన సాధన ఇక్కడ పని చేసుకోవాలి, సాధన ఇక్కడ చేసుకోవాలా? ఒక మాట అన్నా కానీ సరే అనుకుని నేను ఎవరికైనా మాట్లాడి ఉండొచ్చు, నేను అనకపోతే వాడిని కూడా అంటాడు. నేను ఎవరైనా మాట్లాడకపోతే మంది నాకు ఎందుకు అంటారు? నాకు ఎవరైనా మాట అంటున్నంటే ఖచ్చితంగా నేను ఎవరన్నా అని ఉంటారు. ఆ వ్యక్తికి అలా శాశ్వతం లేదు. మళ్ళీ మనం ఎవరికి మాట్లాడినామో ఆ వ్యక్తి మనం తిట్టాలి కాదు. మనం ఎవరికి అనుకుంటాము, మనది ఎవరు అంటారు అంటే ఏంటి? మనం ఎవరి దుఃఖపెట్టినామో ఆ దుఃఖము ఎవరి నుండి ఎప్పుడు ఎట్లా వస్తుందో మనకు తెలియదు, కానీ అచ్చు మాత్రం ఖాయం. అందులో సంశయం లేదు. మనం ఎవరికైతే దుఃఖం కలిగించినామో ఆ దుఃఖము, ఆ నొప్పి మనం కూడా అనుభవించుడే. ఇప్పుడు చాలాసార్లు చెప్తారు కదా, శాస్త్రం చెప్తుంది మన శత్రులే
మన శత్రులే మన కుటుంబ సభ్యులై ఉంటారు. కొన్ని మాటలైతే మన శత్రులు మన కుటుంబ సభ్యులై ఉంటారు. మన ఇంట్లో మన బిడ్డ అయిపోతుంది, మన కొడుకు అయిపోతారు. ఏమవుతుంది? బిడ్డ వద్దు మారిపోతుంది, కొడుకు మీద పని చెప్పాడు అనిపిస్తుంది. శత్రుడి పని ఏంటి? మనకు బాధ పెట్టడు. శత్రు పని ఏంటి? మనకు బాధ పెట్టే పని శత్రువుది. ఆ పని ఎవరు చేస్తారు? కర్నూలు చేస్తారు. కర్నూలే ఆ శత్రువు మన ఇంట్లో జన్మించేస్తారు, మనకి ఎల్ల కాలం వేసుకుని పెడతారు. కనుకనే జీవితంలో ఎవరికి ఏమని లాభం లేదు, ఎవరికేమని మనం నష్టపోడు తప్ప లాభం అనేది ఏం లేదు. కనుకనే మనం నష్టపోకుండా చూసుకోవాలండి. ఏం చేయాల్సింది? కేవలం మనం భగవంతునికి శరణ్ పొందాల్సింది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. దానివల్ల ఏమవుతుంది? దానివల్ల మనం భగవాను ఇంకా దగ్గర అవుతాం. భగవంతుని అనుగ్రహం మన వైపు వచ్చేస్తుంది. ఇంకా అనుగ్రహంతో మన పరిస్థితులు మారుతాయి, మన శిక్ష తగ్గుతుంది, మన శిక్ష అన్నది తగ్గుతుంది. సో శిక్ష పెంచుకోవాలన్నా శిక్ష తగ్గించుకోవాలన్నా ఎవరి చేతి ఉంది? మన చేతి ఉంది. ఎట్లా తగ్గించుకోవడము, ఎట్లా తెచ్చుకోవడము? మన స్పందన బట్టి. కృష్ణుడికి శరణు అనుకొని అయ్యా ఎవరేమనగా తట్టుకునే శక్తి అన్న వరకు శిక్ష తగ్గుతుంది. ఇప్పుడు సింపుల్ ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఇంట్లో భార్య భర్తలు గొడవ పెట్టుకుంటారు. భర్త ఏదో బయట వరకు ఏం ఆలోచన వచ్చిందో, ఏం జరిగిందో వాడు వచ్చి ఇంట్లో ఎత్తే సుడి తిత్తులు కొడతారు, తిరుగుతారు భార్యను. ఇప్పుడు భార్య కూడా మాట అన్నది పెడుతుంది, ఇల్లు ఎక్కది ఇవ్వగలుగుతుంది. అవునండి, సింపుల్ ఉదాహరణ చెప్తున్నాడు. వాడు ఎంత టిక్కెట్లు చేసిండు, ఏం జరిగింది అంత అయ్యాను చెప్పడం నోపించుకున్నావా? ఇతడు కొడతాడు ఒరి అంటాడు, చాలా సార్లు ఏమైనా పడుకుంటాడు. అవునండి, తాగా చెప్తాడు, ఒరి పడిపోతాడు. లేదా మనం బాధించాలనుకోండి, వాడు ఒక్క మాట మనం 2 మాటలు అన్నామా? బండి ముందు గేర్లు ఉంది, బండి ఎట్లుంది? ఫుల్ గేర్లు ఉంది, తెలుస్తాడు, ఇబ్బంది పడతాడు. ఇప్పుడు నోరు మూసుకుని ఉంటే మంచిగా ఉంటాడు, నోరు వేసినావా ఈ బలుతుంది. అవునండి, మీకు అది అనుభవం ఉంది కదా. ఇది ఇటువంటి విషయాలు అయితే అనుభవం అవుతుంది, అర్థమవుతుంది ఏమిటా అమ్మ. కనుకనే అలాగే కృష్ణుడు భర్తలాగా అనుకోండి, మన కర్మ భర్తలాగా అనుకోండి. మన కర్మ భర్తలాగా ఏమిటది? అత్తది, తిడుతుంది, బలపడుతుంది, అవుతుంది, ఏం చెప్తుంది. మనం ఏం చేయాలి? నోరు మూసుకుని ఉండాలి, నోరు మూసుకుని ఉండాలి, సహించాలా. లేకుంటే మనది ఇబ్బంది. बस मुंह खोल के फायदा क्या है वो बोलो। पर अपनी गलती नहीं है तो वो देखो, गलती हो या ना हो बात की बात है। सामने वाला व्यक्ति अपनी गलती समझने लायक नहीं है तो उस समय मुंह खोल के फायदा क्या है? कुछ फायदा नहीं। मुंह खोलो या मत खोलो, नोर तेरा दो फस्ट चला दान वाला तक ఏం రాబోతుంది. लोग ये नहीं सोचते कि इससे मेरा फायदा होने वाला है या नुकसान होने वाला है। बस मुंह खोल दो, क्या होगा? उससे केवल नुकसान ही नुकसान होता है। आज तक किसी का फायदा हुआ नहीं है। ఎవరిది లాభం జరగలేదు. और गलती करके सहन करना, తప్పు చేసి సహించుడు ఇది పెద్ద విషయం కాదు. తప్పు చెయ్యకుండా సహించుడు ఇది गलती करके तो कोई भी सहन करता है, मतलब कर सकते हैं कि हमने गलती किया करके, पर यदि गलती ना किया हो और फिर भी सहन करो तो आप ग्रेट हो। सामने वाले आदमी को आप बिना मुंह खोले बिना हाथ चलाए भी घायल कर सकते हैं। ఎదుటి వ్యక్తికి మనం ఒక మాట అనకుండా ఒక దెబ్బ కూడా అవన్నీ
మనం బాధ పెట్టచ్చు ఎట్లా पर नोर मूసుకోండి मैं भगवत गीता सुनती हूँ ना, उसमें बोला है भगवान ने कि कभी आप सामने वाले आप गलत नहीं हो, पर सामने वाला आपको गलत सुनाए तो उसका जवाब नहीं देना, वो समय देता है। तो इसलिए छोड़ दो ना, समय पर छोड़ दो। हाँ, समय तो देता है उसको। భగవాన్ చేసే పని మనం ఎందుకు చేయాలి? వాని కర్మ మనకి ఇస్తుంది, ఆ కర్మ పని మనం ఎందుకు చేయాలి? ఏం అవసరం మనకు ఉండలేదు. మనకు కూడా మాట అంటే కర్మ చూసుకుంటుంది, కానీ మనమో మాట ఏమైతే కర్మ దృష్టి మన వైపు లాగుతుంది. అవును కర్మ వాడిని చూసుకునేది, వాటితో పాటు మనం చూసుకునేది. కానీ మనం నోరు మూసుకుంటే కర్మ మన వైపు తొక్కిసుకునేది, కర్మ మన వైపు చూస్తుంది. కానీ ఆ సారశక్తి ఎట్లవుతుంది? ఎప్పుడైతే మనము నిరంతరము భగవాన్ నామం జపం చేస్తాము. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. భగవంతుని అనుగ్రహం లేనిది ఆ సారశక్తి అనేది రాదు, नहीं आएगा. जब तक भगवान का नाम जप नहीं करोगे, भगवान की सेवा नहीं करोगे, तब तक सहन करने की शक्ति नहीं है. तो కనుకనే ఎవరికి అనలా కూర్చొని కృష్ణుడికి ఏమంటలేడు, నేను ఇవ్వకపోతివి నాటకులు బుక్తివి అవునదా, అటుకులు మనం ఇవ్వకపోతివి ఏమంటలే. ఏమంటాడు? నేను ఇంతలో నడిశక్తి కనీసం ఇంత నీయవా ఏం లేదు. ఏంది? నేను అదృష్టవంతునైన పడితే, నేను పుణ్యాత్మైనా పడితే అన్ని దొరుకుతుండే. తప్పు నీది, తప్పు ఎవరిది? కనుకనే జీవితంలో ఎప్పుడు ఇటు ఏది చూపెట్టే బదులు తనకు చూపెట్టుకోవాలి. ఇది నేర్చుకోవాలి. మీరు ఒక విషయం మర్చిపోద్దు, మనం ఒక్కల వైపు ఏది చూపెడతామంటే మిగతా మూడేళ్ళు ఎవరైపు ఉన్నాయి? మన వైపు ఉన్నాయి కదా. तो మూడేళ్ళు మన వైపు ఉన్నప్పుడు ఇతరులు మన వైపు మలుపుకోవాలి. అవును, మూడు ఆల్రెడీ ఉంటాయి. ఇట్లా అన్నప్పుడు ఏమవుతుంది? तो మూడు కూడా చూస్తున్నాయి కదా. ఏం చేయాలి? మూడు విషయంలో ఏం చేయాలి? ఆ నాలుగు కూడా మలుపుకోవాలి. चौथा भी घुमा दे, 3 देख ही रहा है तो 14 भी क्यों ना घुमा दे, क्या प्रॉब्लम? కానీ మన అహంకారము మన అహంకారం అనేది ఒప్పుకోదు. నేను ఎందుకు లొంగిపోతా? నేను अब जैसे ఒక ఉదాహరణ ఇస్తాను. ఇప్పుడు భార్య భర్తలు గొడవెట్టుకున్నారు. భార్య భర్తలు గొడవెట్టుకున్నారు. భార్య తల్లిదండ్రికి వచ్చేసింది. భర్త ఇంకో జయించాలి ఉంటాడు. భార్య ఉంటుంది రైతాలు. కానీ తర్వాత వెళ్తే ఇద్దరికి అవసరమే. భార్యకు భర్త అవసరం, భర్తకు భార్య అవసరం. ఇద్దరు ఫోన్ మాట్లాడుతారు. నచ్చి తీసుకుపోని భార్య అంటుంది, నచ్చి తీసుకుపోతుంది. భర్త అంటాడు, నీ ఇంట్లో అడుగు పెట్టా ఆ శివయ్య బొమ్మ కడిగి అని చెప్పాడు. నేను బస్ స్టాండ్లో కూడా తీసుకుపోతాడు. ఈ అమ్మాయి ఏం చేయాల్సింది? లేదు, నా ఇంటికి వచ్చి నేస్తాను. వాడు రాయికల్కి వెళ్ళే వాడు జగిత్యాలకి వెళ్ళే బస్ స్టాండ్ వచ్చినప్పుడు ఉందా? వాడు జగిత్యాలకి వెళ్ళే బస్ స్టాండ్కి శివయ్య బొమ్మ వచ్చిన అంత వాడంతా చేసినప్పుడు నువ్వేం చేసింది? నువ్వు కనీసం ఇంట్లోకి వెళ్ళే బొమ్మ దగ్గర పోవచ్చు కదా. లేదు, నువ్వు నా ఇంటికి వచ్చి తీసుకుపోతే నాకు కంటెక్ట్గా 99% సంబంధాలు ఇక్కడ పడైపోతాయి. మరి మీద వచ్చేసాము, నన్ను ఇంట్లోకి వెళ్ళి బయటకు రమ్మంటుండు. అందుకని మా ఇంట్లోకి వెళ్ళిన వాడు ఊరికి బయట వచ్చిండు. అందుకనే ఇప్పుడు ఏం చేయాల్సింది? మనము ఇవన్నీ ఆలోచన పక్కటి మనం అప్పుడు ఏమవుతుంది? అప్పుడు ఇద్దరు కలిసి లేదు కానీ ఇంటికి వచ్చి తీసుకపో అంటే వాడి ఇంటికి రాడు, నువ్వు ఎవరి ఇంట్లో అడుగు పెట్టాడు రావు. అది ఆలోచించాలి. నేను ఇంట్లో వెళ్ళి అడుగు ఎందుకు పెడతాను ఆలోచిస్తే బదులు వాడి ఇల్లు పెట్టిండు, వాడి ఇంట్లో బయట పడ్డాడు, వాడు ఊరు పెట్టిండు. ఇంకా మధ్యలో జయించడానికి వెళ్ళి రాయితల మధ్య ఎందుకు ఉంటుంది? అవన్నీ దాటేసుకొని వీడికి వచ్చిండు అన్నప్పుడు
వాడు 10 అడుగులు వేసినప్పుడు నేను కనీసం ఒక్కడ వేయాలి కదా. కానీ అహంకారం ఏం చేస్తుంది, ఆ ఒక్కడ వేయని. కానీ నష్టపడేవాడు మనం ఏంటి. అలాగే కూర్చొని అర్థం చేసుకోడు ఏమని, భగవానుడు ఆలోచన భగవాన్ అనుకోడేమో దీనికి ఇస్తే ఇది ఆగలేము, దీనికి ఆకారం వచ్చేస్తుంది, వీడికి నష్టపోతాడేమో కనుకనే ఇయ్యలేడు. దోషం ఎవరిది, నాను దోషం ఉంది. నా అందులో ఆ డబ్బును ఆ ధనాన్ని తట్టుకునే శక్తి లేదు, ఆ సుఖాన్ని తట్టుకునే శక్తి లేదని భగవానుడు నాపై దయ చూపి ఏం చేసిండు, నాకు ఇవ్వలేడు. ఏం చేస్తుండు, తన దోషం చెప్పుకుంటుండు, ఇంకా భగవాన్ని కీర్తిస్తుండు. ఇప్పుడు మనం ఏం చేస్తాము, మనం ఇతరుల దోషం పెట్టుకొని మనం తను కీర్తిస్తుంటాం. నేను గొప్పని, భగవానుడు తప్పోడు. ఇది మన ఆలోచన. కానీ కూర్చుని ఆలోచన ఏముంది, భగవాన్ గొప్పవాడు, నేను చెడిపోయింది. ఈ భావన రావాల్సింది, ఈ భావన రావాల్సింది. భగవానుడు ఏం దోషం లేదు, భగవానుడు దయగలవాడు. చెప్పుడు భగవానుడు నాపై దయా చూపుడు, ఇవ్వలేడు, అంతా దిగలేడు. నేను ఎక్కడ చెడిపోతాను, ఇంత డబ్బచ్చరికి ఒక్కటిసారి ఇంత డబ్బచ్చరికి నేను ఎక్కడ చెడిపోతాను, నేను ఎక్కడ దారెత్తాను. కనుకనే భగవానుడు నాకు ఇవ్వలేడు. ఇది భగవానుడి నా మీద ఉన్న ప్రేమ. మనం ఎట్లుతాము, భగవానుడి మీద కోపం ఉందేమో అందుకనే ఇస్తలేడు మనం ఆలోచిస్తాం. లేదు, భగవానుడి మీద దయ లేదేమో అందుకే ఇస్తలేడు అని మనం అంటాము. కానీ కూర్చోబెట్టు, నాకు ఇస్తలేడు, ఇదే దయ. ఏ విధంగా అయితే చిన్న పాప అంటది, మా అమ్మ నేను కూరగాయలు వస్తా కత్తి నైఫ్ అంటది. తల్లి ఆ చిన్న పాపకు నైఫ్ ఇవ్వకపోవడము ఇదే తల్లిది ప్రేమరా, తల్లిది కోపమా? ఎందుకు? ఎందుకంటే కోసుకుంటుంది, ఇయ్యదు. ఇప్పుడు బిడ్డ పాప ఎట్లా ఆలోచించాలి, మమ్మీ మంచిదనలా మమ్మీది బేడదనలా? అందరూ బేడ అంటారు, రాలేదా? అలాగే మనం కూడా భగవాను మన కోరిక తీసుకుంటే మనం ఏమిటము, కృష్ణ ఎవడు బ్యాడ్. అది కృష్ణుడు ఏంటంటే బ్యాడ్ కాదు, కృష్ణుడు ఎప్పుడు గుడ్డే. గుడ్డు కాదు, గుడ్డు అంటారు. గుడ్డు मतलब क्या, गुड्डू मतलब क्या, कौन सा अंडा बतख का नहीं, घोड़े का, घोड़े का अंडा देखा कभी, गधे का अंडा नहीं देखा, कितना बड़ा होता है? हमारे मंदिर में है, संडे को दिखा रहा हूँ, गधे का बैल कितना बड़ा होता है? तो కనుకనే ఏ విధంగా అయితే ఒక పాపకు తల్లి కత్తి ఇవ్వదు, ఎందుకు? అది చేయి కోసుకుంటుంది, దానివల్ల నాకు నష్టపోతుంది. కనుకనే పాప మార్చాల్సింది ఇది నా తల్లి నా మీద ఉన్న ప్రేమ, అందుకే ఇవ్వలేదు. కూర్చొని అదే విధంగా ఆలోచిస్తుంది. ఈ డబ్బు నాకు వస్తే నేను ఎక్కడ చెడిపోతాను, నేను ఎక్కడ చేయవస్తున్నాను, నేను ఎక్కడ నష్టపోతాను. కనుకనే ఆ దయ గలవాడు భగవంతుడు ఏం చేసిండు, నాపై దయ చూపి నాకు ఇవ్వలేడు. ఈ భావన మనకు రావాల్సింది. ఈ భావన ఏదో వస్తుందో అప్పుడు మనం భక్తులు అయినట్టు. ఇదే కృష్ణ చైతన్యం. ఈ భావన రావాల్సింది. మనందరి పరిస్థితి ఉంది, మమ్మీ బ్యాడ్ మమ్మీ బ్యాడ్ మమ్మీ బ్యాడ్ అంటారు. కృష్ణుడు బ్యాడ్, నాకు కోరికలు ఇస్తాడు, నాకు కాల్సిస్తాడు, నా దుఃఖం తగ్గుతలేదు, నా శోకం తగ్గుతలేదు, నాకు ఇది అవసరం ఉంది, ఆ అవసరం ఉంది, ఈ ఇస్తలేడు, అది ఇస్తలేడు. ఎప్పుడైతే అతనికి అవసరం అనిపిస్తుందో, ఎప్పుడైతే తల్లికి చెప్తుందో, ఇప్పుడు నా బిడ్డ పెద్ద పెరిగింది, నా బిడ్డ పెద్ద పెరిగినప్పుడు అది కూరగాయలు తెలుస్తుంది. తల్లి ఉంటుంది, రావే అలా ఏం చూసుకుంటావు, నేను కూరగాయలు ఉంటుంది, కనీసం కూరగాయలు ఉంటుంది. తల్లి పిలిపించి చెప్తుంది, కత్తి చేతి పెట్టి కూరగాయలు పోయమంటుంది.
ఎందుకు? ఎందుకంటే తల్లికి నమ్మకం కలిగి ఏం నమ్మకము? నా బిడ్డే కూరగాయలు వస్తుంది, ఏళ్ళు వస్తుంది. तो जिस दिन माँ को विश्वास हो जाएगा कि मेरी बेटी को कोई प्रॉब्लम नहीं है, तो भगवान अपना माँ के करीब बेटी को बुलाकर चाकू देगी, बोले काट. तो भगवान की नम्मकम कलगाలి. तो మనము ఆ నమ్మకం కల్పియాలి. అప్పుడు భగవాన్ ఇచ్చేస్తాడు, అనుకో కూడా ఇచ్చేస్తాడు. ఎవరు అడగ అవసరం లేదు, అన్నీ చెప్తాడు. కానీ భగవాన్ చూసేది ఏంటి? నువ్వు దానివల్ల నష్టపోకుండా చూసుకుంటావు. కనుకనే మనం కోరుకోవాల్సింది. కానీ కోరిక పూర్తి కాకపోతే భగవాన్ నువ్వు బ్యాడ్ అని లేవలు ముద్రయ్యదు. ముందు స్టాండ్ కాదు. ఒక విషయం చెప్తలేదు. ఇప్పుడు మాకు మా టెంపుల్ చిన్న కారు ఉంటుంది, అదేమో 10-15 ఎక్కినది. డిసాపిన కారు ఎవరితో మీద దయాచి ఇచ్చేసేది. ఇది వస్తుంది కారు. మాకు అనిపించింది, నాకు అనిపించి ఒక పెద్ద కారు పెట్టచ్చు, పెద్ద కారు పెట్టచ్చు, దూరం కర్నూలు చిన్న కారు మంచి లేదు, ఖరాబ్ అయిపోయింది. కానీ నాకు కోరిక ఉండే మంచి కారు ఉంటుంది, కానీ దగ్గర పైసలు కూడా లేకపోయాయి. ఇచ్చా మరి పైసలు కూడా లేవు. ఏమి మంది మాలేగా 10-15 లక్షల కారు ఉంటామా? కనుక ఎట్లను వెళ్ళెత్తున్నాం, ఎట్లలో వెళ్ళెత్తున్నాం. మొన్న ఏమైంది? మన వ్యక్తి వచ్చిండు, భక్తుడు కాదు, పరిచయం వ్యక్తి వచ్చిండు, మాకు తాళం చేర్చిపోయాడు. కొత్త కారు, ఈ కారు మీదని, పెద్ద కారు, 10 లక్షల కారు. చెప్పు, వచ్చి తాళం చేసి మీరు చూస్తున్నారు, మీరు ఎప్పుడు పాతకాలంలో పోతున్నారు, మీరు దూరం పోతున్నారు, ఇంత కూర్చొని అటు వెళ్తారు, ఇబ్బంది కావాల్సింది, బాగా అలసిపోతారు. మీరు అలా ఈ పెద్ద కారు మంచిగుండు అని వచ్చి తాళం చేయించిపోయాడు. ఇప్పుడు ఆయనకు అనిపించిందో పిల్లలకు అవసరం అని ఇస్తాడు. ఎవరున్నారు వస్తుంది? ఆ వ్యక్తిని అడిగినామా, అయ్యా మరి మాకు ఇబ్బంది అవుతుంది, మాకు కారు ఎవరు అడగలేము. ఏదున్నా భగవంతుడు చెప్పుకోవాలి అంతే. ఏదున్నా భగవాన్ చెప్పుకోవాలి. ఆయన ఎప్పుడు దయస్తుందో, ఎప్పుడు అవసరం అనిపిస్తుందో ఇచ్చేస్తాడు. हमने तो उनसे मांगा नहीं था, हमने बोला यार फौजी तो आपको था तकलीफ हो रहा था, देखो कुछ थोड़ा कार का बंदोबस्त करो थोड़ा. हाँ ఎవరు అడిగాం? సో కనుకనే చెప్పే విషయం ఏంటంటే జీవితంలో ఏది ఉన్నా కానీ ఆ భగవాన్ చెప్పుకోలేదు అంతే. ఎవరిని నిందించే అవసరం లేదు, ఎవరిని చేసే అవసరం లేదు. కానీ ఎప్పుడైతే మనందులో సంతృప్తి ఉంటుంది. సంతృప్తి ఉండాల్సింది. ఏది ఉన్నా కానీ ఇది నా కర్మతో సైన్స్ అలా సంతృప్తి. ఇచ్చినా ఓకే, ఇవ్వకుండా ఓకే. तो కూర్చేనుంది ఆ బాగుండే కోరికుంటే కానీ ఇవ్వలేదని అయ్యో ఇలా బతుకు వేస్ట్, ఏం లాభము, ఎందుకు పోతుంది, ఇంత సమయం వేస్ట్ అయిపోయినది అనుకోండి. లేదు సంతృప్తి. तो భగవానుడు చూసేది ఏంటి? నీకు సంతృప్తి ఉందా లేదా? కానీ సంతృప్తి వస్తుంది నమ్మకం మీకు వస్తుంది. अगर विश्वास है, जितना दिया है उसमें में संतोष रखेंगे तो उनको भी मालूम है कि उनको क्या जरूरत है. तो ఉన్నందులో మనం సంతృప్తి ఉన్నాం అనుకోండి, కానీ తృప్తి ఉంటాం అనుకోండి. కానీ నమ్మకం ఉంటే తృప్తి వస్తుంది. అతని మీద నమ్మకం ఉంటేనే తృప్తి వస్తుంది, లేకుంటే రాదు. ఇప్పుడు ఏ విధంగా అయితే ఇంట్లో చిన్న పిల్లలు ఇలా పిల్లల నమ్మకం ఏంటి? పొద్దున మా అమ్మ టిఫిన్ పెడుతుంది, మధ్యాహ్నం లంచ్ తయారు చేస్తుంది, రాత్రి పట్టి అండి పెడుతుంది. అందువల్ల నమ్మకం ఉంది. ఇక్కడ ప్రసాదం లేకుండా తెలుసు, ఇంటికి పోతే నువ్వు మా అమ్మ పెడుతుంది.
కనుక వాళ్ళు చుట్టూ ఉన్నారు. వాళ్ళకి మనసులో ఆందోళన నడుతుంది. ఎట్లా ఎట్లా మరి ఇంట్లో పిల్లలు ఇదేంటారు, ఇంటికి పోయి ఉంటారు. కనుక వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు. వాళ్ళు ప్రశాంతంగా కూర్చొని రాసుకుంటున్నారు. ఎందుకు వాళ్ళు తెలుసు ఇక్కడ సరిపోకుండా ఇక్కడ కట్టినప్పుడు కానీ ఇంటికి వెళ్ళిపోతే మా అమ్మ పెడుతుంది. నమ్మకం ఉంది. సో కనుకనే చెప్పే విషయం ఏంటంటే భగవాన్ మీద నమ్మకం పెట్టుకుంటేనే తృప్తి ఉంటుంది. ఆ తృప్తి ఉంటేనే ప్రతి ఒక్క విషయంని సహించే శక్తి వస్తుంది. ఈ 2-3 విషయాలు. ఏది? నమ్మకంతో తృప్తి, తృప్తితో సహనం. ఈ 3 తెలుసుకోవాలి అంతే. నమ్మకం లేకపోతే తృప్తి రాదు, తృప్తి లేకపోతే సహించలేవు. ఇక సహించలేకపోతే ఏమైతే నువ్వు ఇంకా పొరపాట్లు చేస్తావు, ఇంకా తప్పులు చేస్తావు, ఇంకా తప్పు చేసి పెట్టావు, ఇంకా బురదల ఇంకా లోపల కుంగుతా అవుతావు. సో మనము అందులోకెళ్ళి బయటపడే ప్రయత్నం చేయాల్సింది. బొందలకు వెళ్ళి బయటపడే, కంపలకు వెళ్ళి బయటపడే ప్రయత్నం చేయాల్సింది. లేకుంటే అంటారు కదా, ఆ తుమ్మ ముళ్ళకి వెళ్ళి బయటపడి పట్ట ముళ్ళ పడ్డట్టు. తుమ్మ ముళ్ళు చిన్నగా ఉంటాయి, పట్ట ముళ్ళు పెద్ద పెద్ద ఉంటాయి. అది బలం మీద ఉంది. ఆ ముళ్ళకి వెళ్ళి బయట పడతాం, అలాగే ఇంకా లోపల పడతాం. బయట పడాలంటే నా భగవాను మీద నమ్మకం ఉండాలి. ఈ భగవానుడు నా కోసం ఏది చేసినా నా మంచితనం కోసమే. నాకు ఇస్తుండంటే నా మంచితనం కోసమే, ఇస్తాడంటే నా మంచితనం కోసమే. ఒకతో మాట పడిపోతుండంటే అది కూడా దాని మళ్ళీ నా కర్మ తొలగిపోతుంది. కనుకనే జీవితంలో సుఖమత్తే బాధపడాలట, దుఃఖమత్తే సంతోషపడాలట. సుఖమత్తే బాధపడాలట, దుఃఖమత్తే సంతోషపడాలట. మరి ఎందుకు సుఖం వచ్చినప్పుడు సార్ బాధపడాలి? అయ్యో నా పుణ్యకర్మలన్నీ అయిపోయింది కోట నా. ఇప్పుడు ఉదాహరణగా ఇప్పుడు మీరు ఏదైనా ఫంక్షన్ అనుకోండి, ఆ పండుగ ఉందని ఆవేశంలో కొత్త కొత్త చీరలు లాగా చెప్పించుకోడు. కొత్త చీర వచ్చింది, నగలు వచ్చిందని సంతోషపడతారు. కానీ వాళ్ళ మీద పైసలు ఒడిచిపోయాయని తెలుసా? ఏంటిది? అది ఆలోచిస్తావా? అది ఆలోచిస్తే మనం కొనుక్కుంటావా? ఏంటిది? అలాగే మనకు సుఖం వచ్చిందంటే మన పుణ్యకర్మలు ఏమైనాయి? ఒడిచిపోయినాయి. అదే దుఃఖం వచ్చిందంటే మన పాప కర్మలు ఒడిచిపోయినాయి అని మనం ఆనందపడాలి. నా పాప కర్మలు అయిపోయినాయి ఇక అని మనం పండుగ చేసుకోవాలి. ఇక దుఃఖం వచ్చినప్పుడు, సుఖం వచ్చినప్పుడు బాగా అయ్యో నా పుణ్యకర్మ నష్టం అయిపోయి ఇక నేను బాధపడాలి. మనది ఉల్టా ఉంది. మనమేమో సుఖం వచ్చినప్పుడు పండుగ చేసుకున్నాము, దుఃఖం వచ్చినప్పుడు ఏడుతా బాధపడతాం. కనుకనే భగవాను నేను నమ్మకం పెట్టుకోవాల్సింది, కృష్ణుని నమ్మకం పెట్టుకోవాల్సింది. కృష్ణుని తెలుసు ఏం చేసినా నా మంచి కలం కోసమే కూర్చొని అదే విధంగా ఆలోచిస్తుంది. అదే ఆలోచించకుండా అదే ఆలోచనతో అనేషుడు తన ఊళ్ళోకి వచ్చేసాడు. ఊళ్ళోకి వచ్చేసి వాళ్ళ విధులకు వచ్చిండు. వాళ్ళ ఆడగట్టు చుచ్చర్ కింద ఇదేంది, ఈ బిల్డింగ్ లేనిది, ఇల్లు ఏంది, ఈ మనుషులు ఏంది అని చూసి ఆయన 4 ప్రశ్నలు అడుగుతుండు. 3 ప్రశ్నలు తనకి. ఎప్పుడు ప్రశ్న అడుగుతుండు? కిం ఇదం కస్య వా స్థానం కథం తద్ ఇదం ఇది అభుత్. ఏమడుతుండు? తన ప్రశ్నిస్తున్నాడు. ఇది అంతే ఏంటి? ఫస్ట్ ప్రశ్న వచ్చింది ఇదంతా ఏది, ఏ సబ్ క్యా హై? నా గుడిసేటు ఇదంతా ఏంటి? రెండోది ఇది ఎవరిది ప్రాపర్టీ? మరి నాదైతే లేకుండే
మీ ఇంట్లోకి బయటపడప్పుడు గుడిసెలు ఉండే, మరి ఈ ఆస్తి ఎవరిది, ఈ బంగ్లా ఎవరిది? మళ్ళీ మూడో ప్రశ్న, ఇదంతా ఎట్లా జరిగింది? నా గుడిసె ఈ పేద భవనంలో ఈ బంగ్లా ఎట్లా? మూడు ప్రశ్నలు. ఇదంతా ఏంటి? ఇది ఎవరిది ప్రాపర్టీ? ఇంకా మూడోదేమో ఇదంతా ఎట్లా జరిగింది? ఈ మూడు ప్రశ్నలు అడుగుతాయి. కానీ ఈ మూడు ప్రశ్నలకు వచ్చినాయి. అక్కడ చేరుకున్న తర్వాత కూర్చొని కొన్ని విషయాలు కనబడ్డాయి. ఏం కనబడ్డాయో మనం వచ్చేవారం చర్చిస్తాం. కానీ వచ్చేవారం చర్చిస్తారు అది. ఎందుకంటే వచ్చేవారము వసంత పంచమి ఉంది. వసంత పంచమి రోజు మా రాధా గోవర్ధన్ గారి బ్రహ్మోత్సవాలు ఉన్నాయి. పొద్దున 9 నుంచి రాత్రి 9 వరకు ఉత్సవాలు ఉంటాయి. పండుగలే పండుగ ఉంటాయి. బాబన్ ఉంది, ఉంజలి సేవ ఉంటుంది, పల్లకి సేవ ఉంటుంది, గరుడ వాహనం ఉంటుంది, అభిషేకాలు ఉంటున్నాయి, భోజనాలు ఉంటున్నాయి పొద్దున సాయంత్రము. ఎవరికి ఎట్లా వీలవుతుందో అందరూ మధ్యాహ్నం వచ్చేసింది బ్రహ్మోత్సవం. వచ్చే వారం ప్రోగ్రాం అక్కడే, ఇక్కడికి చుట్టి, ఇక్కడ సెలవు కలిప అంటారు కదా, ఎక్కడ పన్నాడు ఎక్కడ పన్నాడు. హరే కృష్ణ ప్రభుపాదకి.